నెల శనివారం రోజున గురునాథం బాలాజీ అనే వ్యక్తి అతని రెండవ భార్య అక్క మరియు అక్క కొడుకుతో కలిసి తన మొదటి భార్య అయిన భాగ్యలక్ష్మి అలియాస్ భాగ్యమ్మ అనే ఆవిడ్ని అత్యంత కిరాతకంగా పాశవికంగా ఆమెని వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గర పందిరి గొండల రెండు చేతులు కట్టేసి అమానుషంగా కొట్టడం జరిగింది. ఈ కేసులో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన తర్వాత మేము వెళ్ళేసి నేను మా డిఎస్పీ గారు మా ఎస్ఐ గారు అందరం కూడా మా ఎస్పీ గారి స్వీయ పర్యవేక్షణలో సారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇమీడియట్గా ఆమె దగ్గరికి వెళ్ళి రష్ అయ్యి ఆమె హాస్పిటల్లో చేర్పించి ఆమె కేసు ఇవ్వడానికి కొంత సంశయించినా కూడా ఆమెకు లేదని చెప్పి ఆమె దగ్గర ఒక రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన వెంటనే ఈ దర్యాప్తు వేగవంతం చేసేసి ఈ ఆడవాళ్ళ మీద ఎటువంటి పాశవికమైన చర్యలకు పాల్పడేది ఎవరైనా సరే ఈవెన్ అతను భర్త అయినా సరే క్షమించకూడదు అనే ఉద్దేశంతో ఈ రోజున వాళ్ళని అందరినీ కూడా ఉదయం 10 గంటలకి అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో వాళ్ళని కూడా విచారించడం జరిగింది. వాళ్ళని కూడా విచారిస్తే ఆ భర్త కానీ మిగిలిన వాళ్ళు కూడా ప్రధానంగా ఆమె అతని అవసరాలకు కొన్ని అవసరాల నిమిత్తం డబ్బులు ఇవ్వలేదనేది, రెండవది వచ్చేసి ఆమె మీద కొంతకాలంగా వీరు దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే రెండవ భార్యను చేసుకున్న తర్వాత గత 6 సంవత్సరాల నుంచి ఆవిడ కలుజువలపాడులో ఉంటుంది. ఆమె మీద విపరీతమైన అనుమానం పెంచుకొని ఉన్నాడు భర్త. ఇవ క్యారెక్టర్ మీద కొంచెం అనుమానం పెంచుకొని ఆవిడ్ని డబ్బులు కూడా అందుకే ఇవ్వట్లేదు అనే ప్రధానమైన నెపంతో ఆమెను పాశవికంగా దాడి చేయడం జరిగింది. ఇందులో సహకరించిన వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా అందరినీ కూడా ఇందులో అరెస్ట్ చేయడం జరిగింది. ఆవిడ కూడా ప్రస్తుతం ఆవిడ ఆరోగ్యవంతంగానే బాగానే ఉంది. ఆమె కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. ఆమెకు ఫర్దర్గా ఏదైనా అవసరమైనా కూడా దీన్ని ఫర్దర్గా డొమెస్టిక్ వైలెన్స్ కింద కూడా అడ్వకేట్ని మాట్లాడి ఫైల్ చేయడం కూడా మేము సహాయం చేస్తూ ఉన్నాము. ఇది మా ఎస్పీ గారు కూడా ఆదేశించున్నారు. ఆవిడకి ఎటువంటి ఏడు అవసరమైన ప్రభుత్వం తరఫు నుంచి మా తరఫు నుంచి ఆవిడకి సహాయం కూడా చేయమని చేస్తామని చెప్పేసి మా ఎస్పీ గారి ద్వారా మేము తెలియజేస్తాం.